నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు వచ్చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి పండుగ పరీక్షలో డిస్టింక్షన్ కొట్టేశారు. కామెడీతో పాటు భారీ యాక్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక నిర్మాతల్ని కమర్షియల్ గా కూడా గట్టెక్కించే సినిమా అనే చెప్పాలి. అనకాపల్లి నుంచి అమెరికా వరకు ప్రీమియర్స్ లో దుమ్ము రేపింది. సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందంటూ రివ్యూలు కూడా ఇచ్చేశారు. అయితే ఒక విషయం మాత్రం చిరంజీవి అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. మనశంకర వరప్రసాద్ గారి గురించి ఎక్కడ చూసినా సానుకూల స్పందన కనిపిస్తోంది. ప్రేక్షకులు ఈ సినిమాను ఆస్వాదించినప్పటికీ సంగీత దర్శకులు ఇళయరాజా స్వరపరిచిన రజనీకాంత్ దళపతి సినిమాలోని సుందరి నేనే నువ్వంట అనే ఐకానిక్ పాటను పదే పదే ఉపయోగించారు. ఇప్పుడు ఇదే అంశం గురించి నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. మూవీలో ఈ పాటను చాలా సార్లు వాడేశారు. ప్రధానంగా చిరంజీవి నయనతార కనిపించిన ప్రధాన సీన్స్ లో ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇళయరాజా అనుమతితోనే ఈ పాటను సినిమాలో చేర్చారా అనే సందేహాలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన రాయల్టీ బాధ్యతల్ని క్లియర్ చేశారా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాపీరైట్ విషయాలపై ఇళయరాజా చాలా ఖచ్చితంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ హీరోల సినిమాలపై కూడా ఆయన కేసులు వేశారు. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు మూవీ విషయంలో ఆయన వైఖరి ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సినిమాకి మంచి టాక్ రావడంతో ఈ పాట కారణం వల్ల థియేటర్ల ప్రదర్శనకు అంతరాయం కలిగించడానికి చట్టపరమైన సమస్యలు ఏమైనా వస్తాయా అనే సందేహాలు వస్తున్నాయి. ఇక ఈ విషయంలో చిరు అభిమానులు స్పష్టతను కోరుతున్నారు. నిర్మాతల నుంచి ఏదైనా ఒక ప్రకటన వస్తే ఈ ఊహాగానాలకు చెక్ పడుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.